న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడడం, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం కాంట్రాక్ట్ లెక్చరర్ల పాలిట ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆనాడు ఉద్యమంలోనే కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని గట్టిగా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కేసీఆర్ గారు కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకున్న విషయం మీకు తెలుసు. కానీ దురదృష్టవశాత్తు అప్పటి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కోర్టుల్లో కేసులు వేసి స్టే తీసుకొచ్చి మన నోటికాడు కుక్కనెత్తగొట్టిండ్రు. సో ఆ పరిస్థితుల్లో ఏం చేయాలో కనీసం మాకు భద్రత కల్పించండి, మాకు బేసిక్ పే ఇప్పించండి, మాకు 12 నెలల జీతమన్నా ఇప్పించండి, ఆ కోర్టు కేసు అయిపోయేదాకా అని చెప్పి మీ కనకచంద్రం గారు కానీ, మీ ప్రధాన కార్యదర్శి శేఖర్ గాని, మా సోదరిమణి సువర్ణ గాని చాలా మంది నా దగ్గరికి వచ్చారు. అంటే మీకు స్వతంత్రత ఉంది. మన బంధం కూడా ఏదో ఇవాళ మేము ప్రభుత్వంలోకి వచ్చినామనో అధికారంలోకి వచ్చిన ఏర్పడ్డ అనుబంధం కాదు. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయం ముందు మీరు ధర్నా చేస్తుంటే మీతో పాటు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసినాం. ఇందిరా చేస్తుంటే చాలా సార్లు మీ దీక్షా శిబిరానికి వచ్చి చాలా సందర్భాల్లో మీ గురించి దీక్షా శిబిరం దగ్గర మాట్లాడాం. అసెంబ్లీలో కూడా ఆ రోజుల్లో అనేక సందర్భాల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల గురించి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పటి అసెంబ్లీలో కూడా మీ గురించి మాట్లాడిన విషయం మీకు తెలుసు. అప్పటి ముఖ్యమంత్రుల దగ్గరికి, మంత్రుల దగ్గరికి కూడా మనం వెళ్ళి మీ యొక్క సమస్య కోసం మనం కృషి చేశాం. సో అట్లా మీతో ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. సో ఆ సంబంధంతోనే మీరు ఎప్పుడు కూడా ఉద్యమ కాలం నుంచి తెలంగాణ ఉద్యమంలో భుజం కలిపి కొట్టారండి. ఉద్యమంలో కూడా మీరు పిల్లల్ని కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి ఆకర్షితులు చేసే విధంగా కూడా మీ వంతు ప్రయత్నం కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో మీకు ఒక నమ్మకం ఉండే తెలంగాణ వస్తే తప్పకుండా మాకు భద్రత దొరుకుతుందని మీరు అనుకున్నట్టుగానే రావడం, కేసీఆర్ గారు సీఎం కావడం, ప్రభుత్వం మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తూ జీవో తీసుకొచ్చింది. బట్ ఏది ఏమైనా సరే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న స్టేజ్ ఎత్తే తేవచ్చు. కానీ ఇప్పుడు ఇందాక నేను అన్నట్టు మనందరి అదృష్టం మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం, టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం అనేది తప్పకుండా మీ సమస్య 100% కేసీఆర్ గారి చేతుల మీదుగా. ఎందుకంటే రాబోయే రోజుల్లో కోర్టులో కూడా అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి ఆ కేసు కూడా తొందరగా డిస్పోజ్ అయ్యేట్ చేసుకుందాం. ఎందుకంటే మీరు అడిగినట్టు ఉద్యోగ భద్రత కావాలి, సెలవులు కావాలి, మహిళలకు లీవ్ కావాలి, స్పెషల్ లీవ్ కావాలి, లేకపోతే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, హెల్త్ పాలసీ కావాలని ఈ 20 అడుగునే బదులు ఆ ఒక్కటి తెచ్చుకుంటే అన్ని అది జరుగుతుంది తప్పకుండా. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు మీరు లేకపోతే అసలు కాలేజీలే లేవు. కాంట్రాక్ట్ లేకపోతే సగం కాలేజీలు ఇప్పటికే ముందుపడుతుండే. వాటిని నిలబెట్టింది విద్యా వ్యవస్థను, ఇంటర్మీడియట్ డిగ్రీ వ్యవస్థను నిలబెట్టడంలో కూడా మీ కృషి చాలా ఉంది. దాన్ని మనం ఎవరు కూడా మర్చిపోలేదు. సో డెఫినెట్ గా కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి, అడ్వకేట్ జనరల్ గారి దృష్టికి తీసుకుపోయి తొందరగా కేసు డిస్పోజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీలైనంత త్వరగా అమలు చేసి మీ ఆకాంక్షలు నెరవేర్చడానికి నా పూర్తి సహకారం అందించాలని. అయితే ఇప్పుడు కొంత ఏదైనా శాలరీస్ ఆలస్యంగా వస్తున్నాయి, కొంత ఇబ్బందులు ఉంది అని చెప్పినారు. అట్లాంటి ఏదున్నా నేను మీ కుటుంబ సభ్యుడిని, మీ సంఘ బాధ్యులు ఎప్పుడైనా నా దగ్గరికి రండి. ఏ సమస్య ఉన్నా నేను బాధ్యత తీసుకుంటాను, పూర్తి చేస్తాను. కొంతమంది మన పిల్లలు చనిపోయిన కాంట్రాక్ట్ లెక్చరర్స్, అటువంటి వాళ్ళని కూడా నా దగ్గర తీసుకురండి. సీఎం గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇప్పించి మరి ఈరోజు గాయపడ్డ తిరుపతి కూడా ఆసుపత్రిలో ఉన్నాడని చెప్పిండు. ఆయన ఆసుపత్రికి ఏం డబ్బులు ఖర్చు అయినా కూడా ప్రభుత్వ పరంగా ఇప్పించి తిరుపతికి పూర్తి వైద్యం కూడా. ఎందుకంటే మనకి ఈరోజు మీ పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు ఉట్టికి స్వర్గానికి మధ్య ఉన్నట్టు అయిపోయింది మన పరిస్థితి. ఇప్పుడు ఈ జీతం 30,000 సంతోషపడడం ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉన్న రేషన్ కార్డు పోయింది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హత పోయింది. పేదోళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ రాదు, ఉన్నోళ్ళకు ఉన్నట్టు ఇల్లు కిరాయి కట్టలేదు.
ఇల్లు కిరాయి అందమైతే డబుల్ బెడ్రూమ్ రాకపోయాయి, రెండింటి అయిపోయాయి అటు ఇటు కాకుండా. ఇప్పుడు ఆయన స్కేల్ వచ్చి పూర్తి స్థాయిలో జీతం వస్తే ఏ కిరాయికు ఆశపడం, ఇల్లు కిరాయి కట్టుకోగలుగుతాం, బ్రహ్మాండంగా బతకగలుగుతాం మన కాళ్ళ మీద మనం. అయితే తప్పకుండా ఇలా టిఆర్ఎస్ రావడం అనేది మీ దృష్టిలో మీకు నిజంగా తప్పకుండా టిఆర్ఎస్ ప్రభుత్వం మేలు చేస్తుంది, మీకు మేలు జరుగుతుందని చెప్పుకుంటే మరికపోతే మిగతా చిన్న విషయాలు ఏమైనా ఉంటే కూడా ఎప్పుడైనా నా దృష్టికి తీసుకురండి. జనరల్ గా సమస్యలు అనేది ఒక చిన్న కుటుంబంలోనే సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు భార్య భర్త ఉంటేనే ఏదో ఒక చిన్న ఇబ్బంది కుడి ఎడమ జరుగుతూ ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థలో సమస్య లేదు అనడానికి ఉండదు అనుకోవడానికి లేదు, సమస్య ఉంటుంది. కానీ దాన్ని పరిష్కారం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను ఏది ఏమైనా మిత్రులారా, మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మరి మీరు బ్రహ్మాండంగా మరి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మాకు మేలైతుందని చెప్పి మీరందరూ కూడా భుజాలా వేసుకొని కష్టపడి పనిచేసినారు. మీకు ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. మీ సభ కూడా మరి మీకు 12 నెలల వేతనం ఇచ్చిన, మీకు ఉద్యోగ భద్రత ఇచ్చిన, మీ యొక్క సర్వీసెస్ రెగ్యులరైజ్ చేయడానికి జీవో ఇచ్చిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు జరిపేటువంటి ఈ సభ ఈ రోజు ఇంత గొప్పగా మీరు నిర్వహించినందుకు మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ భరోసాతో ఉండండి, విశ్వాసంగా ఉండండి. తప్పకుండా అన్ని రకాలుగా మీకు అండగా ఉంది. మీ యొక్క సమస్యను వీలైనంత త్వరగా పరిష్కారం చేయడానికి అటు న్యాయవాదులతో మాట్లాడదాం, కోర్టుల్లో దాని సమస్యను పరిశూ చేద్దాం. ప్రభుత్వ పరంగా ఏదైనా మీకు పెండెన్సీ ఉంటే కూడా దాన్ని కూడా త్వరితగతిన పరిష్కరించడానికి నా పూర్తి సహకారం, నా యొక్క కృషి, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.